వారు మీతో ఫ్యామిలీ పరంగా కావచ్చు లేకపోతే అంటే కొంతకాలం ఇప్పుడు ఇబ్బందులు తప్పని పరిస్థితుల్లో మీకు ఇచ్చిన ధైర్యం ఏంటి? ధైర్యం మాకు ఫస్ట్ నుంచి ఉంది, ఇప్పటి నుంచి కాదు. రవి గారితో ఉన్నప్పటి నుంచి ఐఎమ్ లైక్ దిస్. అదే ఇంతవరకు ఏ బేస్ మీద మీకు మార్నింగ్ ఒక నోటీస్ ఇచ్చారు కదా మేడం, మిమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు? నోటీస్ ఓన్లీ సెక్షన్స్ మెన్షన్డ్, నాట్ ది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అండ్ వాట్ కాజ్ హి వాస్ అరెస్టెడ్ అవన్నీ ఏం లేవు. మీరు లోపలికి వెళ్ళారు కదా స్టేషన్ లో, అడగలేదా? ఇప్పుడు అడిగాం కదా, అడిగితే వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. అన్ని ఒకటేసారి ఇస్తాము రిమాండ్ కి తీసుకెళ్ళినప్పుడు అని దే ఆర్ టెల్లింగ్. ఇవ్వాలి కదా, అదే ఇవ్వలేదు. అందుకే కదా మేము అడిగాము కానీ ఇవ్వలేదు. అందుకే లాయర్ని కూడా పంపించమంటే ఆయన కూడా అదే అడిగారు. ఇంతసేపు దానికోసమే కూర్చున్నాం. ఏం చెప్పారు? వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ నౌ, రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వీఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. అంటే ఎందుకు ఒక మనిషిని అరెస్ట్ చేశారు అని ఎంతసేపు ఉంచడం కూడా ఇల్లీగల్ డిటెన్షన్. దట్ ఈస్ వాట్ లా. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలం. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. మాట్లాడారు యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఫైన్. అంటే మీరు లీగల్ ప్రొసీడింగ్ పోవడానికి ఫర్దర్గా మీకు ఇప్పుడు వితౌట్ ఎఫ్ఐఆర్ యూ కాంట్ గో కదా? వి కాంట్ గో. సో మరి 1 day అయిపోతుంది ఆల్మోస్ట్ ఆల్, మీరు లీగల్ ఇప్పుడు కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. సో అటువంటి సందర్భంలో అదే మనం చెప్తాం అక్కడ, వి కాంట్ టెల్ ఎనీథింగ్. మీరు మెజిస్ట్రేట్ ముందు మీరు చెప్పే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? ఆయన చెప్తారు, ఇంకా మనకి ఎట్లా అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ఏ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు, బట్ మన చేతులు ఏముండదు కదా. వి కాంట్ ప్రొసీడ్ ఫర్దర్. సో ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లా అనిపిస్తుంది? ఎపిసోడ్ నేను పొద్దున్న నుంచి చెప్పాను, ఎవ్రీథింగ్ ఏం అర్థం అవ్వట్లేదు. ఇన్ఫరెన్స్ ఈస్ ఎప్పుడో జరిగినప్పుడు 44 మంది కేసు పెట్టారు. 44 మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు, ఎలా జరిగింది, స్టేషన్లో ఎలా పెట్టారు, ప్రెస్ మీట్ అనేది అందరికీ తెలుసు. 44 మంది పెట్టారు. అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు. తర్వాత దాన్ని ఎక్కడ కుక్ చేశారు? 91కు కుక్ చేశారు. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఏంటి డిఫరెన్స్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు. పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వంతో నడుస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారన్నమాట కుక్. లేకపోతే ఏముంది ఇందులో? ఈ సెక్షన్స్ ఉన్నాయి, వీఆర్ గివింగ్ దిస్ ఎఫ్ఐఆర్, వీఆర్ గోయింగ్ టు రిమాండ్ హిమ్ లైక్ దిస్ అని చెప్పడానికి ఏముంటుంది? చేయలేదంటే ఏంటి అర్థం? ఎంత కుకింగే కదా. స్టేట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇప్పుడు అతన్ని బెదిరిస్తే ఎలా వదిలేస్తాం మేము? ఇప్పుడు వంశీ గారే బెదిరించారు అనుకుందాం, ఎందుకు వదిలేస్తారు? వెరీ సింపుల్ కదా. అతనే చెప్తున్నాడు, నా చేత సంతకం పెట్టించుకుని సాక్షి సంతకం అని చెప్పి ఎఫ్ఐఆర్ కింద చేశారని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చెప్పింది కూడా మ్యాజిస్ట్రేట్ చెప్పారు. ఊరికినే ఏదో పత్రికా ముఖంగానే ఊరికి ఎవరికో కాదు. 164 స్టేట్మెంట్ రికార్డెడ్ బై పర్టికులర్ మ్యాజిస్ట్రేట్. ఎవరైతే కంప్లైంటెంట్ అనుకుంటున్న సత్యప్రసాద్ని ఈరోజు ఎర్లీ మార్నింగ్ వైజాగ్లో పిక్ చేశారు పోలీసులు. విత్ సీసీ ఎవిడెన్స్ కూడా లభించింది. వాళ్ళు ఇప్పుడు తీసుకుని వెనుకొస్తారు. కంప్లైంట్ని పోలీసులు బలవంతంగా ఎందుకు పిక్ చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు? ఇప్పుడు అదే ఈ కేసు నేపథ్యం చూస్తే ఫస్ట్ నుంచి రెచ్చగొట్టారు. పార్టీ ఆఫీసులో గొడవ చేసిన తర్వాత సీఎని కూడా కొట్టారు. తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు, వంశీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి టార్గెట్ అనేది ఈ స్టేట్లో ఉన్న ఏ వ్యక్తిని అడిగినా చెప్తారు. దీనికి ఆయన ఎలా పోరాటం చేస్తున్నాడో కూడా తెలుసు. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి? దే వాంట్ టు హిట్ హిమ్. పవర్లో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేయగలం. ఇది వంశీ గారికి కాదు, సామాన్య కార్యకర్త కూడా జరుగుతాం. వంశీ గారికే కాదు, ఎవరికైనా జరుగుతాం. మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, నేను మాట్లాడలేదని చెప్పాడు. అయినా సరే మాట్లాడారని చెప్పి చేస్తున్నారు. నేను మాట్లాడలేదని చాలా సందర్భాల్లో చెప్పాడు. నేను కూడా విక్టిమ్ అని చెప్పాడు. ఆడపిల్ల అంటే ఎవరి పిల్లైనా ఆడపిల్లే. మీ పిల్ల కావచ్చు, నా పిల్ల కావచ్చు, ఏమి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. అంటే ఏ ఆడపిల్లైనా అనకూడదు అని చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన. అది మీకు తెలియదు కాదు, మీ అందరికీ తెలిసిందే.
చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు, వెళ్తుంది. దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీజీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది. కొన్ని కర్మ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీజీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచెలు లాంటివి వేసి ఇనుప కంచెలు వేసేసి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపలికి కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. ఈరోజు చాలామంది ఈ 7 నెలల కాలంలో డీజీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే ఎక్స్ మినిస్టర్ సంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీజీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీజీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ పైగా డీజీపీ ఆఫీస్ను కూడా అంటే వాళ్ళు బ్యాక్ ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు? మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా, అదే జరుగుతుంది. అక్రమ అరెస్ట్ వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటది. మమ్మల్ని చేస్తేనేమో అవి కరెక్ట్ అరెస్టులు, ఇవేమో అక్రమ అరెస్టులు. అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేసాము. జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు. ఫర్దర్గా ఏం జరుగుతుందని కోర్టులు చూసుకుంటారు. 6 నెలలు 8 నెలలు అవుతుంది కానీ చాలా కేసుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నదన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ మీ కొత్త క్యాడర్ నుంచే వస్తుంది. సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో మీకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. మీకు విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం, కోర్టులకు సంబంధించిన విషయం. ఒక కేసు పడింది అనుకుంటే ఆ కేసు ఎందుకు ఏ రకంగా పడింది అవన్నీ కూడా మేము కూలంకషంగా మేము చర్చించుకోవాలి. ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక మేము అంత స్టడీ చేయకుండా మేము ఇవ్వకూడదు. అంటే ప్రతి ఒక్క విషయంలోనే కూడా అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాము. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని కూడా కోరుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ విజయనగరం జిల్లాలో ఒక పోక్సో కేసు ఒకటి వచ్చింది. పోక్సో కేసులో 3 నెలల కాలంలోనే అతగాడికి జైలు శిక్ష పడింది. అదే విజయనగరం జిల్లాలో 6 నెలల కాలంలోనే పోక్సో కేసులో 25 ఏళ్ళ జైలు శిక్ష పడిన సందర్భం కూడా ఉంది. రీసెంట్గా 10 days బ్యాక్ ఒక పోక్సో కేసులో 3 monthsలో శిక్ష పడింది. సో ఈ విషయంలో నేనేమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ ఈ ఇద్దరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎఫ్ఐఆర్ నోట్ చేసిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ నోట్ చేసిన దగ్గర నుంచి కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే శిక్ష పడే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా కలగదని నా ఉద్దేశం.